శభాష్. పూజ ఆగితే పెదబాబుకి గతం గుర్తుకు రాదని దీపాన్ని కాపాడుతున్నావా? కాళ్ళు కాలినా చేతులు మాడినా చివరికి నువ్వు చచ్చినా ఈ ఫ్యామిలీ కోసమే కదా. చెయ్యి, త్యాగం చెయ్యి. అక్కడి నుంచి బయటకొస్తే దీపం ఆరిపోతుంది. అది ఆరితే పెదబాబు జీవితం అలాగే ఉండిపోతుంది. మంటను తట్టుకుంటావో చస్తావో చావో. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నా దేవుణ్ణి కాపాడుకుంటాను. నా దేవునికి గతం గుర్తొస్తే మీ ఆటలు సాగవు. ముందు నిన్ను ఏ దేవుడు కాపాడతాడో చూద్దాం. గదిలో ధూపం పెట్టారంటే పార్వతి వచ్చేళ్ళినట్టుంది. పార్వతి, పార్వతి, పెద్దబాబు గారు, పార్వతి, పెద్దబాబు గారు, దగ్గరికి రాకండి పెద్దబాబు గారు. దీపం కొండెక్కకుండా నాకు చూసుకుంటాను. ఏంటిది పార్వతి? పార్వతి, ఏమైంది? ఎందుకిలా? పార్వతి, ఏంటిది? చేతులు కాలిపోతున్నా, ఎందుకిలా ఉన్నావు? మంచిగా చూపించు. ఓ గాడ్, మంచిగా. పార్వతి, చెయ్యి ఎంతలా కాలిపోయిందో చూడు. చూసాలే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. చిరుగాలిలా నలువైపులా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.